తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ మచ్చ లేదని చెప్పుకునే చంద్రబాబుకి ఓటుకు నోటు కేసు ఓ మాయని మచ్చగా తగులుతోంది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఓటు వేయాలంటూ ఓ నామినేటెడ్ సభ్యుడికి భారీ మొత్తంలో డబ్బు ఆఫర్ చేసి రేవంత్ కెమెరాలకు చిక్కడం, బాబు వాయిస్ కూడా మీడియాలోకి రావడం సంచలనంగా మారింది. ఉన్నపలంగా ఆంధ్ర సీఎం తెలంగాణ వదిలి రావడానికి ఇదే ప్రధాన కారణమని కూడా చెబుతుంటారు. తాజాగా ఈ కేసుపై ఆంధ్ర మంత్రి, టీడీపీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఓటుకు నోటు కేసు ఉందని వైసీపీ చేస్తున్న ఆరోపణ అబద్దమని చంద్రమోహన్ రెడ్డి స్పష్టం చేశాడు. ఆయనపై ఏ కేసు లేదని సచివాలయం సాక్షిగా సెలవిచ్చాడు. దీనిపై వైసీపీ నేతలు వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసిందని, ఫోన్ సంభాషణలో చంద్రబాబు మాట్లాడినట్లుగా చెబుతున్న దాంట్లో ఏ తప్పు లేదని హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యానించారని ఆయన తెలిపాడు. ఏ కేసు లేనప్పుడు తాము ఎవరికైనా ఎందుకు భయపడతామని ప్రశ్నించారు. 14 ఛార్జిషీట్లు నమోదై ఉన్న జగన్ భయపడాలి తప్ప తాము ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమన్నారు. హోదాతో సమానమైన ప్రయోజనాలన్నారు. కానీ ఏమీ ఇవ్వలేదు. అన్యాయం చేస్తున్న కేంద్రాన్ని ఏపీ ప్రజలు క్షమించరు అని తెలిపారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని టీడీపీ ఎంపీలు పార్లమెంటులో ప్రధానమంత్రి సాక్షిగా మాట్లాడితే జగన్ సొంత మీడియా కేంద్ర బడ్జెట్ను భగవద్గీతతో పోల్చిందని మంత్రి మండిపడ్డారు. రాష్ట్రంలోని బీజేపీ నాయకుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా ఉందని వ్యాఖ్యానించారు. వైసీపీ అధినేత జగన్ సొంత ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని విమర్శించాడు సోమిరెడ్డి.